హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. ఈరోజు నేను మీకు మూలి పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 2, ఉల్లిపాయ మీడియం సైజు 1, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ మూలి పరాటాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ముల్లంగిని తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని ఇలా తురుముకోవాలి. ముల్లంగిలో చాలా వాటర్ ఉంటుందండి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. అయితే కొంతమంది దీని నుండి వచ్చే వాసన ఇష్టం ఉండక తినడానికి ఇష్టపడరు. కానీ మనం ఈ మూలి పరాటా చేస్తున్నాం కదా, దీనిలో అసలు మీకు ముల్లంగి వాసనే రాదు. ఎవరైనా చెప్తే తప్ప అందులో ముల్లంగి ఉందంటే మీరు నమ్మలేరు. కాబట్టి వాసన ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ధైర్యంగా ట్రై చేయొచ్చు. దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. ఇప్పుడు ఇలాగే మొత్తం 2 ముల్లంగిలను నేను తురుముకున్నానండి. నెక్స్ట్ ఉల్లిపాయను కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండి తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందే తరిగి పెట్టుకున్న ముల్లంగి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్కు తగినంత ఉప్పు ఇందులో వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు 1/4 టీ స్పూన్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా మనం ముల్లంగితో ఈ పిండిని కలిపేటప్పుడు ముందుగా వాటర్ వేసేసుకోకూడదు. ఎందుకంటే ముల్లంగిలో చాలా వాటర్ ఉంటుంది. మీరు కలిపేటప్పుడు ఆ ముల్లంగి నుండి ఆ వాటర్ అంతా బయటకు వస్తుంటుంది అన్నమాట. సో బాగా కలుపుకున్న తర్వాత చూసుకుని చెక్ చేసుకుని అవసరమైతేనే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ వేసేసుకుని మొదలు పెడితే మనం పిండి అంతా జారుడుగా అయిపోతుంది. అలాగే కొంతమంది ముల్లంగి తురుములో నుండి వాటర్ అంతా పిండేసి పడేస్తారండి. అలా చేయొద్దు, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. ఇదిగో పిండిని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అప్పుడు ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరాటాలు ఒత్తుకోవడానికి పీట పైన ఫస్ట్ పొడి గోధుమ పిండిని వేస్తున్నానండి. అలాగే ఒక ముద్దని తీసుకుని దాన్ని కూడా ఈ పొడి గోధుమ పిండిలో ఇలా దొర్లించి అప్పుడు పీట మీద పెట్టుకుని దాన్ని పరాటాని ఒత్తుకోవాలి. పరాటాని ఎప్పుడు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. మరీ పల్చగా ఉండేటట్టుగా ఒత్తేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దు మాకు అనుకుంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చండి. కానీ పరాటాలు ఎప్పుడు నెయ్యి కానీ లేదంటే ఫ్రెష్గా ఉండే వెన్నతో కానీ కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ఇలా నెయ్యి అంతా కూడా మనం ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న పరాటాని తీసుకొచ్చి దీనిలో వేయాలి. దీనిపైన కూడా మనం నెయ్యిని అప్లై చేయాలి పరాటాకి పైన వైపు. ఇది బ్రష్తోనే చేయక్కర్లేదు, స్పూన్తో కూడా చేయొచ్చు. అలాగే కాస్త నెయ్యి తీసుకొని ఈ పరాటాకి చుట్టూ కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం 1 మినిట్ పాటు కాలనివ్వాలండి. ఈ 1 మినిట్లో మనకి ఎలా తెలుస్తుందంటే కాలిందా లేదా అని లైట్గా మనకి ఎయిర్ బబుల్స్ లాగా వస్తాయి పరాటా పైన. అప్పుడు దాన్ని మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 1/2 నిమిషం నుండి 1 నిమిషం వైపు కాలనిస్తే మనకి మూలి పరాటా రెడీ అయిపోయినట్టే. చూసారా మూలి పరాటా చేయడం ఎంత ఈజీనో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందండి. ఇప్పుడు నేను దీని వెనక వైపు ఎలా ఉందో చూపిస్తాను మీకు.
ఇదిగో మూలీ పరాటా రెడీ అయిపోయింది. ఈ మూలీ పరాటాకి మనకి ఎప్పుడు కాంబినేషన్ రైతా కానీ పెరుగు పచ్చడి కానీ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ క్యారెట్ రైతా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బాయ్.